ఇబ్రహీంపట్నం మండలంలో మహిళా కానిస్టేబుల్ నాగమణి హత్య సంచలనంగా మారింది. ప్రేమ వ్యవహారం వల్లే ఈ హత్య జరిగినట్లు అంతా భావించారు. అయితే ఇప్పుడు ఈ కేసులో పోలీసుల విచారణలో కీలక విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రేమ వ్యవహారం వల్ల కాదు, ఆస్తి కోసమే అక్కను తమ్ముడు చంపినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇవాళ ఉదయం నాగమణి రాయపల్లికి చెందినటువంటి కానిస్టేబుల్ నాగమణి ఇవాళ ఉదయం డ్యూటీకి వెళ్తుండగా ఆమె తమ్ముడు ఆ గ్రామం సమీపంలోనే కారుతో గుద్ది ఆ తర్వాత గొడ్డలితో నరికి అతి కిరాతకంగా ఆమెను హత్య చేశాడు. అయితే నెల క్రితమే ఆ నాగమణి అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు అటు హయత్ నగర్లో ఉంటున్నారు. నిన్న సెలవు రోజు కావడంతో ఆమె రాయపోల్ గ్రామానికి వచ్చింది. ఇవాళ ఉదయం వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని చెప్పొచ్చు. అయితే మరోవైపు ఇది అందరూ పరువు హత్యగా తొలుత ఇది ఘటన వెలుగులోకి రాగా ఇది పరువు హత్యగా భావించారు. కానీ ఇది ఆస్తి కోసం జరిగిన హత్యగా పోలీసుల ప్రాథమిక విచారణలో కూడా తేలింది. ఆస్తి కోసమే అక్క నాగమణిని తమ్ముడు పరమేష్ చంపినట్లుగా తెలుస్తుంది. నాగమణి మొదటి ఈ భర్తతో విడాకుల తర్వాత ప్రస్తుతం ఆమె అటు హాస్టల్లోనే ఉన్నది కొన్ని రోజులు. ఆ తర్వాత నెల క్రితమే అటు అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ ఆమె గత కొన్ని రోజులు ఇద్దరు ప్రేమించుకోగా నెల క్రితమే వారు వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత శ్రీకాంత్ ఆమె అటు కుటుంబానికి చెందిన పరమేశ్ అటు వీళ్ళ కుటుంబానికి చెందినటువంటి భూమిలో అటు వాటా అడగాలంటూ కూడా ఆమె నాగమణిని ఒత్తిడి చేశారు. అటు నాగమణి కూడా తమ్ముడిని వాటా కోరింది. ఈ క్రమంలోనే పగ పెంచుకున్న పరమేశ్ అటు అక్కను హతమార్చినట్లుగా తెలుస్తుంది. అయితే మొదటి భర్తతో విడాకుల తర్వాత తనకు వచ్చినటువంటి కుటుంబ పరంగా తనకు వచ్చినటువంటి భూమిని కూడా అటు నాగమణి అటు తమ్మునికే ఇచ్చింది. అయితే ఈ తర్వాత ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోవడం అటు శ్రీకాంత్ అటు భూమిని వాటా ఇవ్వాలంటూ కోరడం అటు నాగమణి కూడా తమ్ముడిని వాటా ఇవ్వాలని ఒత్తిడి చేయడంతోనే ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు ప్రాథమిక విచారణ తెలిసారు. ఇక దీనిపై అన్ని కోణాల్లోనూ అటు పోలీసులు విచారణ చేపట్టి సంబంధించిన కేసును కొలికి తేవాలని చెప్పి పోలీసులు ఇప్పుడు ప్రస్తుతం దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ నాగమణి కానిస్టేబుల్ నాగమణి అటు ప్రస్తుతం హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. నిన్న సెలవు కావడంతో ఆమె అటు రాయపోల్ గ్రామానికి కూడా వచ్చి ఇవాళ ఉదయం వెళ్లే క్రమంలో ఈ దారుణం చోటు చేసుకుంది. అయితే ఏది ఏమైనా పరువు హత్యగా కలకలం సృష్టించినటువంటి ఈ కేసు ఇప్పుడు ఆస్తి కోసమే గొడవగా మారింది. అయితే అక్క ఆస్తి కోసం అక్కని ఇంత కిరాతకంగా చంపుతారా అంటూ కూడా అటు గ్రామస్తులు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అటు తమ్ముడు తీరుపై కూడా వారంతా మండిపడుతున్నారు. మరోవైపు పోలీసులు దీనిపై అన్ని కోణాల్లోనూ విచారణ కొనసాగిస్తున్నారు. మార్నింగ్ అండి, ఈరోజు రాయపూల్ లిమిట్స్లో ఒకటి ఉమెన్ని హత్య చేయడం జరిగింది. ఈ అమ్మాయి వచ్చేసి 2020 బ్యాచ్ కానిస్టేబుల్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుంది. రీసెంట్గా వాళ్ళది రాయపూల్ విలేజ్ సంబంధించిన అతన్ని శ్రీకాంత్ అనే అతన్ని లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చే హయత్ నగర్లో ఉంటారు. నిన్న హాలిడే అని ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ డ్యూటీ పోయే సమయంలో అన్నోన్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడే అయి ఉండొచ్చు, వాళ్ళ బ్రదర్ని అనుమానిస్తున్నాము. ఫర్దర్గా వాళ్ళ బ్రదర్ని పట్టుకున్నాక దాని ఇన్వెస్టిగేషన్ మళ్ళీ కంప్లీట్ చేస్తామండి. హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తుంది. కత్తితోటి మెడ మీద నరికి చంపేసారు. ఫర్దర్గా పోస్ట్ మార్టం అవన్నీ అయిపోయినాక ఫర్దర్గా డీటెయిల్స్ అప్డేట్ చేస్తాం.